హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి రివ్యూ ఏంటో చూద్దాము. రివ్యూలోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న డిస్క్లైమరు. ఈ వీడియోలో చెప్పే ప్రతి విషయము నాకు అనిపించింది, నేను సినిమా చూసేటప్పుడు నేను ఎలా ఫీల్ అయ్యానని మాత్రమే ఈ వీడియోలో మీకు చెప్తాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి ఇది ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ మూవీ. సినిమా అయితే కొంచెం బాగానే ఉంది, కొన్ని మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి. మీకు మైనస్ పాయింట్లు ఏంటో నేను లాస్ట్లో చెప్తాను. ముందు వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి ప్రదీప్ గారి యాక్షను, ఇంకా దీపికా పిల్లి యాక్టింగ్. వీళ్ళిద్దరు యాక్టింగ్ అయితే ఎరగదీశారు. సినిమాలో చాలా మంచి మంచి సెంటిమెంట్ సీన్లు అయితే ఉన్నాయి. సీన్లలో కూడా మనకి చాలా బాగా అనిపిస్తుంది. అంత బాగా సీన్లు అయితే పండించారు వీళ్ళిద్దరూ. ఇంకా మన గెటప్ సీను, ఇంకా సత్య గారు, వీళ్ళిద్దరూ కలిసి చేసే కామెడీ అయితే ఉంది. కామెడీ మామూలుగా లేదు, బాగా కడుపుబ్బా నవ్వుకోవచ్చు. ఇది కూడా మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్లో అక్కడక్కడ ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి, చాలా బాగా పండించారు ఎమోషనల్ సీన్స్. ఆ ఎమోషనల్ సీన్స్ వల్లనే మనం స్టోరీకి హుక్ అయి ఉంటాము. స్టోరీ అయితే మంచి లైన్ స్టోరీ. డైరెక్టర్ నితిన్ భరత్ గారు స్టోరీ రైటింగ్ అయితే ఎక్సలెంట్గా రాసుకున్నారు. చాలా మంచి స్టోరీ రైటింగు. దాన్ని ప్రాజెక్ట్ చేసే విషయంలో, స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం కొంచెం తడబడ్డారనే చెప్పాలి. లవ్ స్టోరీ, మంచి లవ్ స్టోరీ. ఇంతవరకు మనం చూసిన లవ్ స్టోరీ లాగానే ఉంటుంది, కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది లవ్ స్టోరీ అయితే ఈ మూవీలో. మైనస్ పాయింట్ల విషయానికి వచ్చేస్తే మెయిన్ స్క్రీన్ ప్లేలో దెబ్బేసేసారు బ్రో. స్క్రీన్ ప్లే అంత ఇదిగా లేదు. స్క్రీన్ ప్లే నేను అనుకున్నంత ఇదిగా లేదు, కానీ మంచి స్టోరీ. స్క్రీన్ ప్లే బాగుంటే, స్క్రీన్ ప్లే అంటే నీకు స్టోరీ టెల్లింగ్ అది చెప్పడంలో మాత్రం డైరెక్టర్ నితిన్ భరత్ గారు అయితే తడబడ్డారనే చెప్పాలి భయంకరంగా. ఎందుకంటే ల్యాగ్, ఏడ చూసినా ల్యాగ్. ఫస్ట్ హాఫ్ కొంచెం డీసెంట్గా నడుస్తుంది, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ల్యాగ్. హీరో హీరోయిన్ లవ్ స్టోరీని కూడా సాగదీశారు బ్రో. బొబ్బులు గమ్ సాగదీనారు. ఎందుకు సాగదీనారో కూడా నాకు అర్థం కాలేదు. అంత సాగదీయాల్సిన అవసరమే లేదు. ఇంకా నువ్వు ఒక హాఫ్ అన్ అవర్ తగ్గించేసి ఉండొచ్చు మూవీని. హాఫ్ అన్ అవర్, ఒక 20 minutes తగ్గించేసి కూడా మూవీని చిన్న మూవీగా తీసి స్క్రీన్ ప్లే బాగా పెట్టుకుంటే ఇంకా బాగా వర్కౌట్ అయ్యి ఉండేది అనేసి నా ఫీలింగు. అయితే అక్కడక్కడ మనకి భయంకరమైన ల్యాగ్ అనిపిస్తుంది. నెక్స్ట్ మైనస్ పాయింట్ విషయానికి వస్తే మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది, కానీ సాంగ్స్ అయితే ఎక్కడ మనల్ని సీట్లో నుంచి లేచి డ్యాన్స్ చేయాలనిపించే అంత సాంగ్స్ అయితే లేవు. సాంగ్స్ విషయానికి వస్తే ఏమి ఊరికే సాంగ్స్ ఎందుకు వస్తున్నాయి ఎందుకు పోతున్నాయి అని కూడా అర్థం కాదు మనకి. కానీ మనకి కొన్ని బీజిఎమ్స్ అయితే ఉన్నాయి. బీజిఎమ్స్ కొంచెం బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎమోషనల్ సీన్స్లో మెయిన్గా ఆ మ్యూజిక్తోనే ఆ ఎమోషనల్ సీన్స్ బాగా పండాయని కూడా చెప్పచ్చు. అయితే ఈ సాంగ్స్ అయితే అంతగా ఆకట్టుకోవట్లేదు. ఈ స్క్రీన్ ప్లే సెకండ్ హాఫ్లో ఇంకా కొంచెం బెటర్ చేసి ఉండొచ్చు. ఇవి నాకు అనిపించిన మైనస్ పాయింట్లు. ప్లస్ పాయింట్లు మీరు సినిమా చూస్తుంటే మీకేమనిపించింది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సినిమా అయితే ఓవరాల్గా చెప్పాలంటే ఫ్యామిలీతో కలిసి వెళ్ళి కొంచెం నవ్వుకొని కొత్త లవ్ స్టోరీని, ఒక కొత్త స్టోరీ అంటే ఒక కొత్త రకమైన సినిమాని చూసేసి మనం థియేటర్ నుంచి బయట రావచ్చు. కొంచెం ల్యాగ్ ఉంటుంది, కానీ దాన్ని భరించవచ్చు. ఇంకా మనం ఈ మూవీకి రేటింగ్ నువ్వెంత ఇస్తావు అని అడిగితే 3.0 డాట్స్ అయితే ఇస్తా బ్రో. మంచి స్టోరీయే, కాకపోతే కొంచెం ల్యాగ్ ఉంటుంది. ల్యాగ్ని కానీ మనం తట్టుకోగలిగితే సినిమా అయితే చాలా బాగుంది బ్రో. మంచి ఫీల్ గుడ్ మూవీ. ఫ్యామిలీతో కలిసి వెళ్ళి మనం మూవీ చూడొచ్చు. ఈ రోజుకి ఈ వీడియోకి ఇంతే గైస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డూ ఫాలో మీ. జెన్యూన్ అండ్ పర్ఫెక్ట్ రివ్యూస్ అయితే మేము ముందరకు తీసుకొస్తాను. నాకు అనిపించినట్లే మీకు చెప్తాను. అది మీరు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం ఫ్రెండ్స్. బాయ్ బాయ్ నౌ. జై హింద్.